స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలో పనిచేసే విధంగా గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు ఎస్బీఐ వాళ్ళు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ కెనర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీకు ట్రైనింగ్లోనే 21,000 వరకు అమౌంట్ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1 lakh పైగా ఆ యొక్క అమౌంట్ అనేది ఇస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక హోలీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన మీకు భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించి కూడా కోర్స్ అయితే ఉంది. కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో డెమో వీడియోస్ వినండి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు రైల్వే గ్రూప్ డీఏ కాదు, ఎన్టీపీసీ, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అండ్ కోర్టు జాబ్స్ ప్రతి కోర్సెస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ పేరుతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ప్రజెంట్ మనకి 2026 ఇయర్కి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అనేది జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, తర్వాత మీకు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు 1 by 1 డీటెయిల్స్ని చెప్తాను. సో మీరు కంప్లీట్గా చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సో మీరు ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా సో వీళ్ళు ఇక్కడ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఈ యొక్క అప్లై లింక్ ఉంది కదా బ్లూ కలర్లో, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఒక అప్లికేషన్ చేయడానికి సంబంధించి పేజీలోకి అయితే మీకు రీడైరెక్ట్ అయితే అవుతుంది. అయితే ఈ రిక్రూట్మెంట్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా స్టేజ్ 1 వచ్చేసి ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక చిన్న టెస్ట్ అనేది ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్. సో దాని తర్వాత మీకు గ్రూప్ ఎక్సర్సైజ్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారనమాట. సో ఆన్లైన్ అసెస్మెంట్ అంటే పెద్దగా ఏమీ ఉండదు, సింపుల్గానే ఉంటుంది. దాని తర్వాత మీకు గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి డైరెక్ట్గా అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లై చేయడానికి సంబంధించి పేజీలోకి అయితే వెళ్తుంది. మీకు ఇదే వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో ఆ ప్రాసెస్ చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలక్షన్ ఎలా చేస్తారంటే, ఎవరైతే ఒక స్టేజ్ 2 కూడా క్లియర్ చేస్తారో వాళ్ళు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ కానీ SMS కానీ మేము కన్ఫర్మేషన్ లెటర్ అనేది పెడతాము. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి ఫర్దర్గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో మీకు ఫర్దర్గా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఉంటుంది, అన్నీ కూడా మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేవి ఆ యొక్క ఆఫర్ లెటర్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క ఎస్బీఐ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి యొక్క ఫెలోషిప్ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు ఆ యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి 16,000తో పాటుగా అడిషనల్గా మీకు అందులోనే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అడిషనల్గా 2,000, ఇంకా మీకు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ 2,000, అండ్ ఇంకా మీకు ప్రొఫెషనల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 1,000 అన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 19,000కి పైగానే అమౌంట్ అనేది వాళ్ళు పే చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ ఏదైతే కంప్లీట్ అవుతుందో సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 1,10,000 రూపీస్ యొక్క అమౌంట్ అనేది కూడా పే చేస్తారనమాట. సో మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి కూడా మంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అంతేకాకుండా మీకు హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో కావాలంటే ఆ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే
ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 4th October 2026 కంటే ముందు ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 21 నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు కూడా ట్రై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా మీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఏజ్ లిమిట్ మాత్రం 21 నుంచి 32 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఓవర్ వ్యూ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్లో లింక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకు ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ వీడియో, ఆ యొక్క వీడియో అనేది కంప్లీట్గా ఒకసారి వాచ్ చేయండి. సో వీడియో అనేది మొత్తం కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ వీడియో ఏదైతే ఉందో యూట్యూబ్ వీడియో అది ఏంటి అంటే మనకి SBI యూత్ ఇండియా ఫెలోషిప్ ఏదైతే ఉందో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మొత్తం అక్కడ డీటెయిల్స్ అయితే చెప్పారనమాట. సో వీడియో మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏంటి అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి ఇక్కడ ఈ యొక్క ఆర్ఎం అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. తర్వాత ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయండి. సో తర్వాత ఇక్కడ మీరు ఏ డేట్ రోజు జన్మించారు, ఇయర్, డేట్, మంత్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసారు. తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏంటి, తర్వాత సిటిజన్షిప్ ఇండియా, సో మీరు ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సో అన్నీ వదిలేసేయండి. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి స్పీకింగ్ స్కిల్స్, రీడింగ్ అవన్నీ ఉంటే అవన్నీ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సో డైరెక్ట్ ఇక్కడ మీరు సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పేజీలో ఏంటి అంటే సో మీరు అక్కడ పైన అక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. అక్కడ మీరు దానికి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిలేటెడ్గా అది నో అని చెప్పేసి పెట్టండి. మిగతా డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇది NA అని చెప్పేసి ఇవ్వండి. ఓకేనా, NA అని చెప్పేసి ఇస్తే మాత్రం మీకు సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి మీకు దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీకు స్పీకింగ్ స్కిల్స్ ఇక్కడ మీకు ఎన్నైనా లాంగ్వేజెస్ పెట్టుకోవచ్చు. ఇంకా మీరు అడిషనల్గా ఇంకా లాంగ్వేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తెలుగు ఇచ్చేసి దానికి సంబంధించి స్పీకింగ్ ప్రొఫిషియన్సీ ఎంత ఉంది, రీడింగ్ ప్రొఫిషియన్సీ, రైటింగ్ ప్రొఫిషియన్సీ, తర్వాత హిందీ, ఇంగ్లీష్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ యాడ్ చేసి ఇక స్కిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. సో కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఏ స్పెషలైజేషన్కి సంబంధించి మీరు క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సైన్స్లో చదివితే డిగ్రీ, సైన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో దాని తర్వాత డిస్క్రైబ్ యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ దాని మీద యాడ్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి సేవ్ అని కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా ఇక్కడ మనకి ఏదైతే టోటల్గా 7 స్టెప్స్ ఉన్నాయో ఆ 7 స్టెప్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేసి సబ్మిట్ అనేది చేసేసి సరిపోతుంది అనమాట. సో మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా నాకు లైక్ చేసి కింద కామెంట్లో అయితే రాయండి. ఇది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి 2026 ఇయర్కి సంబంధించి ఫెలోషిప్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఖాళీగా ఉన్నామనేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు సమ్ అమౌంట్ వస్తుంది, అంతేకాకుండా మీకు ఫర్దర్గా ఫ్యూచర్కి సంబంధించి కూడా ఈ యొక్క ఫెలోషిప్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అయితే అప్లై చేయండి. అప్లై చేసే క్రమంలోనే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడే ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మీకు ఫర్దర్ రౌండ్స్ అనేవి కండక్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారు. సో ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.